హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. హలో, ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఒక గ్లాస్ పప్పు తీసుకొని కందిపప్పు కడిగి నీళ్ళు వేసి పెట్టాను. అలాగే దానికి కావాల్సిన చింత చిగురు, కరివేపాకు, 2 టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, పసుపు, అలాగే నేను కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి తర్వాత చింత చిగురు వేద్దాం. ఉడికింది పప్పు, కొంచెం 70% ఉడికింది. ఇప్పుడు చింత చిగురు వేస్తున్నాను. ఏంటక్క మీరు పచ్చిమిర్చి చేస్తున్నారు చింత చిగురు అనుకుంటారేమో. కొద్దిగా ఎండుమిర్చి చేస్తారు, ఎండుకారం చేస్తారు, ఎండుకారం చేస్తారు, అలాగే పచ్చిమిర్చి కూడా చేస్తారు. నేను పచ్చిమిర్చి చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఉప్పు పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. ఎందుకంటే ఫ్రెండ్ పప్పు ఉడికిపోయింది. ఉప్పు వేసాను. పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని మెత్తగా అయింది. ఇప్పుడు పోపు వేసుకుంటాను. ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదో సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదో. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదో నస్సామిరంగా, చింత చిగురు పుల్లగున్నాదో. ఇది అక్కయ్య సాగరి పాట. ఇదిగోండి పోగేసాను. అదిరిపోయింది స్మెల్. చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్. వేడి అన్నంలోకి వడియాలు వేసుకొని తింటే నా సామ్యంగా స్వర్గం అమృతంలా ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.